సాక్షి అమ్మాయి వచ్చిన దాకా పెన్షన్లు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు దేశంలో నంబర్ 1. ఈ 4000లో కూడా 2800 నోటు చిల్లర చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఈరోజు 4000 వస్తుందంటే సంవత్సరానికి 48,000, 6000 వస్తుందంటే 72,000, 10,000 1,20,000, 15,000 అంటే 1,80,000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఉదాహరణకి ఏంటంటే 5 ఏళ్లకి లాస్ట్ గవర్నమెంట్, అది కూడా మేము 2000 చేసింది మేము. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 84,000 కోట్లు ఖర్చు పెట్టింది 5 ఏళ్లకి. ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుందంటే 1,68,000 కోట్లు అవుతుందంటే డబుల్ అవుతుంది. అందుకంటే 15,000 రూపాయలు బెడ్ మీద ఉండే వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కలిపి అంటే లాస్ట్ గవర్నమెంట్ కంటే 82,000 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెడతాం. మీకు మనం ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నెలకి 2,725 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకి 2,725 కోట్లు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 7 పెద్ద రాష్ట్రాలు కలిసి నెలకి 2,754 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంటే ఇంచుమించు మనం 2,725, 7 రాష్ట్రాలు కలిసి 2,754. ఒక్కో రాష్ట్రం చెప్తా. మహారాష్ట్ర నెలకి 320 కోట్లు, మనకి 2.5 టైమ్స్ పెద్ద రాష్ట్రం, నెలకి 320. ఆంధ్రప్రదేశ్ 2,725. తమిళనాడు నెలకి 315 కోట్లు. కర్ణాటక నెలకి 392 కోట్లు. తెలంగాణ నెలకి 681 కోట్లు. మధ్యప్రదేశ్ మనకంటే చాలా డబుల్, 194 కోట్లు. కేరళ 607 కోట్లు. ఒరిస్సా 245 కోట్లు. ఈ 7 రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, ఒరిస్సా కలిసి 2,754 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం 2,725 కోట్లు. జనాభాలో 12.88% పింఛన్లు పంచుతున్నాం. 12.88%. బీహార్లో 400 ఉండింది పింఛన్, 400. బెంగళూరులో 600. కర్ణాటక నెలకు 600. మహారాష్ట్ర, ముంబై లాంటి రాజధాని పెట్టుకుని 1000 రూపాయలు. హైదరాబాద్ని పెట్టుకుని తెలంగాణ 2,000, మనం 4,000. అది పరిస్థితి. అందుకని ఏంటంటే సంవత్సరానికి 33,000 కోట్లు పింఛన్లు, వృద్ధాప్య వితంతు పింఛన్లు ఇస్తున్నాం. 33,000 crores. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తుండా, అయ్యా నీ గవర్నమెంట్లో నేను సూపరు వంకాయ చెప్పావు,
33,000 కోట్లు పెడితే నువ్వు పింఛన్ ప్లస్ నువ్వు పెట్టిన పిల్లలకి బడికి పోయే పిల్లలకి ఇచ్చే నీ భాషలో అమ్మఒడి ప్లస్ రైతులకు ఇచ్చేది అన్ని స్కీమ్స్ కలిసి 33,000 కోట్లు దాట్లే. మేము ఒక్కదానికి 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. తల్లికి వందనం 9,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆర్టీసీ బస్సులో అక్క చెల్లెళ్ళు ఫ్రీగా పోయేదానికి 2,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. రైతులకి నువ్వు కేంద్రం ఇచ్చే 6,000 ప్లస్ 7,500 కలిసి 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్రం ఇచ్చినప్పుడల్లా మ్యాచింగ్ చేస్తాం. ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం, 3వ ఇన్స్టాల్మెంట్ 6,000 ఇస్తాం. అది దేశంలో ఎక్కువ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టే రాష్ట్రం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బడికి పోయే వాళ్ళకి ఇస్తున్నాం. గిరిజన పిల్లలు స్కూల్ ఎక్కువ కొట్టడం, నిరక్షరాస్యత ఎక్కువ రాష్ట్రంలో. దానికి లాస్ట్ టైం ఒక్క బిడ్డకి నువ్వు డబ్బులు ఇస్తే ఒక బిడ్డను పంపిస్తున్నారు గిరిజనులు, చల్లయానదులు వీళ్ళు. ఇప్పుడు మేము ఎంతమంది బిడ్డలు అంటే 3-4 స్కూల్కి పంపిస్తున్నారు. అక్షరాస్యత పెరిగే అవకాశం, నిరక్షరాస్యత తగ్గే అవకాశం ఇవన్నీ ఈరోజు జరుగుతుంటాయి. అక్కడ కాలువల పనులు జరుగుతున్నాయి. అంతకుముందు కాలువల పనులు చేసేదిలే, ఆఫీసులో కూర్చొని బిల్లులు చేసుకునేది. ఏ ఊరికి ఆ ఊరు కాలువలు పూడిక తీయటము, ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి, రైతులందరూ బాగుండాలా, పేదవాళ్ళందరూ కనీసం వాళ్ళ బిడ్డలు చదివించుకొని 3 పూట్ల అన్నం తినే పరిస్థితి ఉండాలనేది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. ఆఖరణ మీ గవర్నమెంట్లో పంచాయతీ డబ్బులు, ఆ 14th ఫైనాన్స్ ఈ డబ్బులు పడితే కేంద్రం నుంచి పక్క రోజులు వేసిపోయేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచి పంచాయతీలకి ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ విషయంలో లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ ఒప్పక రోజు తిడతా కూర్చుంటే ఉపయోగం ఏంటి? దానివల్ల ఫలితం లేదు. ఏదైనా విమర్శ చేస్తే సద్విమర్శ చెయ్యాలా. సద్విమర్శ రోడ్ల మీద కూర్చి కేకలు పెడితే, మీరు రాయలసీమ లిఫ్ట్ని మీ టైంలో ఎన్జిటి బ్యాన్ చేస్తే 2020లో ఆపి చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఆపేసండి. సిగ్గు ఉండాలి కదా, కొంచెం అన్నా న్యాయం ఉండాలి కదా. ఇటువంటివి జరుగుతున్నాయి. సో ప్రజలందరూ వాస్తవాలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.